నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి ద్వారా ధర్మరాజ ప్రభుతులు ఎన్నో ధర్మాలను అలాగే సత్కథలను వింటూ ఉన్నారు. అందులో ధర్మరాజు కోరినట్టుగా వైవస్వతమను యొక్క చరిత్రను చెప్పమని కోరాడు. అదే విషయాన్ని మహర్షి గారు ఉపదేశిస్తూ వైవస్వతమను ద్వారా రక్షింపబడిన ఒక మత్స్యము అనగా చేప తనే పెద్దదిగా పెరిగి ప్రళయకాలంలో సప్తఋషులను అలాగే కొన్ని విత్తనాలను వాటితో పాటుగా వైవస్వత మనువుని ఒక నావని ఎక్కించుకొని వారినందరినీ కూడా హిమాలయ శిఖర ప్రాంతానికి తీసుకువెళ్ళినది అనే విషయాలను విన్నాం. తదుపరి తత్రాకర్షత్తతో నావం సమత్స్య కురునందన అథాబ్రవీత్ తథా మత్స్యః తాన్ ఋషీన్ ప్రహశంసనైః. ఆ విధంగా సప్తఋషులతో కూడినటువంటి ఆ నావను ఆకర్షించి అనగా లాగుతూ తను చాలా దూరం వరకు కూడా తీసుకువెళ్ళినటువంటి ఆ మత్స్యము నవ్వుతూ మాట్లాడిందట. దాని నవ్వు కూడా ఈ మహర్షులకు కనబడుతుంది, దాని మాటలుగా స్పష్టంగా వినబడుతున్నాయి మహర్షులకు. మత్స్య ఉవాచ అస్మిన్ హిమవత శృంగే నావం బద్ధీతమాచిరం సా బద్ధా తత్రతైస్తూర్ణం ఋషిభిర్భరతర్షభ. ఓ మహర్షులారా, హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరానికి ఈ నావను మీరు త్వరగా బంధించండి, కట్టి ఉంచండి అని ఆ మత్స్యము ఆదేశించినది. నౌర్మత్స్యస్య వచశ్రుత్వా శృంగే హిమవతస్తదా తచ్చ నౌబంధనం నామ శృంగం హిమవతః పరం. వారందరూ కలిసి ఆ ప్రళయకాలంలో ఎంతో ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రవాహంలో కూడా అక్కడ ఉన్న పెద్ద శిఖరానికి ఆ నావను గట్టిగా ఒక శిఖరానికి కట్టిపట్టారు. ఆ శిఖరానికి ఇప్పటికి కూడా నౌకాబంధము అనే పేరు ఉన్నది. అనగా ఏ స్థానంలో అయితే ఆ మత్స్యం యొక్క కొమ్మును వదిలి ఏ శిఖరానికైతే తమ నావను కట్టి ఉంచారో దాన్నే నౌకాబంధముగా ఇప్పుడు కూడా పేలుస్తూ ఉంటారు. ఖ్యాతమద్యాపి కౌంతేయ తద్విద్ధి భరతర్షభ అథాబ్రవీత నిమిషః తాన్ ఋషీన్ సహితస్తదా. ఓ భరతశ్రేష్ఠ, ఓ కుంతినందన, ఆ శిఖరం నేటికి కూడా అదే పేరుతో అనగా నౌకాబంధం అనే పేరుతో ప్రసిద్ధమై ఉంది. ఆ విషయాన్ని నీకు కూడా తెలుసు. అప్పుడు ఆ మహామత్స్యము ఆ మహర్షులతో ఈ విధంగా పలుకుతూ ఉన్నది. మత్స్య ఉవాచ అహం ప్రజాపతిర్బ్రహ్మ మత్పరం నాధిగమ్యతే మత్స్యరూపేణ యూయం చ మయాస్మాన్ మోక్షితాభయాత్. ఓ మహర్షులారా, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మను నేనే. ప్రపంచంలో నాకిన్నా భిన్నమైనటువంటి వస్తువు ఏదీ లేదు. కనిపించేదంతా కూడా కలిస్తే అదంతా కూడా ఏకత్రం చేస్తే మిగిలేది నేనొక్కటే. పరమాత్మ ఒక్కడే శాశ్వతము. అటువంటి నేనే అనగా నేనే పరమాత్మను. నేనే మత్స్యరూపాన్ని ధరించి మిమ్మల్ని ఈ ఆపద నుండి నేను రక్షిస్తూ ఉన్నాను. మనునాచ ప్రజాసర్వ సదేవా సురమానుషాః స్రష్టవ్యా సర్వలోకాశ్చ యచ్చేంగం యచ్చనేంగతే. సప్తఋషులైనటువంటి మీరు అలాగే ఈ వైవస్వత మనువు మీరందరూ కలిసి తదుపరి అనగా ఇప్పుడు మొత్తం కూడా ప్రళయం అయిపోయింది. తదుపరి మీరందరూ కూడా సృష్టిని చేయాలి. ఎవరిని అంటే చరాచర జగత్తు, అందులో దేవతలు ఉంటారు, దానవులు ఉంటారు, మనుష్యులు, జంతువులు, వృక్షాలు, పశువులు, పక్షులు, జలచరాలు, సర్పాలు, ఈ విధంగా అన్నీ కూడా మీ ద్వారా మళ్ళీ సృష్టించబడాలి. సమస్త లోకాల యొక్క సృష్టి కార్యక్రమం మీ ద్వారానే జరగాలి. తపసా చాపి తీవ్రేణ ప్రతిభాస్యతి భవిష్యతి మత్ప్రసాదాత్ ప్రజాసర్గే నచ మోహం గమిష్యతి. మేమెంత వాళ్ళమండి, అసలు ఈ ప్రళయకాలంలో నావలో నీవు లేకపోతే మేము రాలేము స్వామి, మేము అస్వతంత్రులము అని ఆ మహర్షులు చెప్పొచ్చేమో. దానికి ఆ మత్స్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ తనే సమాధానం కూడా చెబుతున్నాడు. తపసా చాపి తీవ్రేణ ప్రతిభ అస్య భవిష్యతి.
ఏ విధంగా సంతానాన్ని పెంపొందించాలి అనే విషయాన్ని మీరు తపస్సు చేసి భావి కాలంలో ఆ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. అంత మాత్రం కాదు, మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన మాత్రమే మీరు ప్రజలను సృష్టించగలరు. అలాగే ఎటువంటి మోహానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు. మేము చేయగలమా లేదా, మాకంత సామర్థ్యం ఉన్నదా లేదా అనే ఏ సందేహాలు వలదు. నా అనుగ్రహం ఉన్నంత వరకు కూడా మీరన్నిటినీ కూడా సాధించగలరు. ఇత్యుక్త్వా వచనం మత్స్యః క్షణేన దర్శనం గతః స్రష్టుకామః ప్రజాశ్చాపి మనుర్వైవస్వత స్వయం. ఆ విధంగా మత్స్యరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ క్షణంలో అంతర్ధానాన్ని పొందాడు. ఆ విధంగా మనువు ఇక తను ప్రజలను సృష్టించాలనే సంకల్పాన్ని కూడా చేశాడు. కానీ ప్రమూఢో భూత్ ప్రజాసర్గే తపస్తేపే మహత్తపః తపసా మహతా యుక్తః సోథ సుష్టం ప్రచక్రమే. కానీ ప్రజలను సృష్టించాలంటే వైవస్వత మనువు ఒక్కడే ఉన్నాడు, అలాగే సప్తఋషులు మాత్రమే ఉన్నారు. ఎలా ప్రజలను సృష్టించాలి అనే విషయం తెలియదు మనువుకి. అసలు ప్రజాసర్గం అనేది ఎలాగా, సంకల్పం ఏమిటి, ఎందుకోసం ప్రజలు అనే ఏ విషయాలు కూడా తెలియదు. అప్పుడు అతని బుద్ధి మోహాన్ని కూడా పొందినది, ఏం చేయాలనే పాలుపోలేదు. కానీ తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సృష్టి కార్యానికి తను పూనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు విన్నాం హరివంశాది పురాణాల్లో, అలాగే ఆది పర్వంలో కూడా మహర్షి వ్యాసుల వారు చాలా చక్కగా చెప్పారు. పూర్వకాలంలో సృష్టి ఎలా ఉండేదంటే ఈ కాలంలో ఉన్నట్టుగా స్త్రీ పురుషుల సంయోగం అనేది అవసరం లేదు. కేవలం సంకల్పం చేస్తే చాలు. తపస్సు చేయడం, సంకల్పం చేయడం, ఆ సంకల్పం ద్వారానే ఎందరో సృష్టి అనేది జరిగిపోయేది ఆ కాలంలో. అలాగే సర్వాః ప్రజా మనుస్సాక్షాత్ యథావత్ భరతర్షభ ఇత్యేతన్ మాత్సికం నామ పురాణం పరికీర్తితం. ఓ భరతకలభూషణ, ఆ వైవస్వత మనువు గారు తపశ్శక్తి బలంతో ముందులాగా ప్రజలను సృష్టించగలిగాడు. ఇదంతా కూడా మత్స్యపురాణంగా ప్రసిద్ధమైనది. ఇదే వైవస్వత మనువు యొక్క కథ. వైవస్వత మనువు తను జీవితంలో గొప్పగా సాధించిన విషయం ఏమిటంటే సాక్షాత్తుగా మత్స్యరూపి పరమాత్మని ప్రసన్నం చేసుకుని అతని అనుగ్రహం ద్వారా గొప్ప తపస్సును చేసి సృష్టికాలంలో అందరూ లయాన్ని పొందినా కూడా తను మాత్రమే ఉండి ప్రజలను సృష్టించాడయ్యా. ఆఖ్యానమిదమాఖ్యాతం సర్వపాపహరం మయా యైదం శృణుయా నిత్యం మనోశ్చరితమాదితః ససుఖీ సర్వపూర్ణార్థః సర్వలోకమియాన్నరః. ఈ ఆఖ్యానం అనగా వైవస్వత మనువు యొక్క ఆఖ్యానం ఏదైతే ఉందో సర్వపాపహరం. దీన్ని వింటే చాలు అన్ని పాపాలు కూడా నశిస్తాయి. ఎవరైతే ఈ వైవస్వత మనువు యొక్క చరిత్రను వింటారో వారు ఇహలోకంలో సుఖంగా ఉంటారు. వారి ఇష్టార్థాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. అలాగే సర్వలోకమియాన్నరః, వారు ఏ లోకాలకు కావాలన్నా కూడా ఆ లోకాలకు వారు సంచరించవచ్చు. అంత గొప్ప సామర్థ్యాన్ని పొందగలరయ్యా అని చెబుతూ ఇక్కడికి 187వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత 188వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయన ఉవాచ తతస్స పునరేవాథ మార్కండేయం యశస్వినం పప్రచ్ఛ వినయోపేతో ధర్మరాజో యుధిష్ఠిరః. తదుపరి కీర్తిమంతుడైనటువంటి యుధిష్ఠిరుడు వినయంతో అత్యంత తపస్సంపన్నుడైనటువంటి మార్కండేయ మహర్షి గారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ నైకే యుగ సహస్రాంతాః త్వయా దుష్టా మహామునే నచాపీహ సమః కశ్చిత్ ఆయుష్మాన్ దృశ్యతే తవ. ఓ మహర్షి, ఓ తపస్వి, వేలాది యుగాలను చూశారు, అలాగే యుగాల యొక్క అంతాలను కూడా చూశారు. ప్రళయాలు అనేది చాలా విధంగా జరుగుతూ ఉంటాయి. 4 అనగా కృతత్రేత ద్వాపర కలియుగాలు ఒకసారి జరిగిపోతే ఆ 4 యుగాల తర్వాత వచ్చే ప్రళయం ఒకటైతే, ఇటువంటి మహాయుగాలు 4 కలిస్తే ఒక మహాయుగం అంటారు. ఈ మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం అంటారు. అటువంటి మన్వంతరాలు 14 జరిగితే అది చతుర్ముఖ బ్రహ్మ యొక్క సగం రోజు. ఇటువంటి 14 మన్వంతరాలు మళ్ళీ జరిగితే అనగా దాదాపుగా 28 మన్వంతరాలు జరిగితే వాటిని చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఒక్క రోజు అని చెబుతారు. ప్రళయం అనేది అనేక కాలాల్లో సంభవిస్తూ ఉంటాయి. అనగా మనిషి తను బతికిన కాలంలో కూడా కలియుగంలోనూ కూడా అనేక ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత కృతత్రేత ద్వాపర 4 యుగాలు జరిగిన తర్వాత ఒక ప్రళయము. ఇటువంటి 4 యుగాల యొక్క మహాయుగాల యొక్క 71 ఆవర్తనాలు జరిగితే ఒక మన్వంతరం, తర్వాత కూడా ఒక ప్రళయం జరుగుతుంది. అది ఇంకా
కాస్త ఎక్కువ ఉద్ధృతితో జరుగుతూ ఉంటుంది. ఇటువంటి 14 మన్వంతరాలు జరిగిన తర్వాత ఒక కల్పం అంటారు, అది ఇంకా ఉద్ధృతిని పెంచుతుంది. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక్కరోజు జరిగిన తర్వాత కూడా ఇంకా ప్రళయం ఇంకా ఉద్ధృతితో కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రళయాల్లో చాలా తారతమ్యాలు ఉన్నాయి, అనేక ప్రభేదాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రళయాలను కూడా మీరు చూశారు కదా. కానీ చివరికి ఇంకొక ప్రళయం కూడా ఉంది. అదేమిటంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పరమాత్మ సమస్తాన్ని కూడా లయం చేసి తను స్వైర విహారం చేస్తూ ఉంటాడు. అది మహాప్రళయం అని కూడా శాస్త్రాల్లో వ్యవహరిస్తూ ఉంటారు. అదే విషయాన్ని యుధిష్ఠిరుడు అడుగుతూ ఉన్నాడు. మీరు ఎన్నో ప్రళయాలను చూశారు, ఎందుకంటే మీకున్నంత ఆయుష్ ప్రమాణం ఎవరికీ లేదు. ఈ భూమిపైన ఎవరు కూడా అంత ఆయుష్ ప్రమాణాన్ని పొందలేదు. వర్జయిత్వా మహాత్మానం బ్రహ్మాణం పరమేష్ఠినం నతేస్త సదృశ కశ్చిత్ ఆయుషా బ్రహ్మవిత్తమ అనగా పరమాత్మను చక్కగా తెలుసుకున్న వారిలో అగ్రగణ్యులైనటువంటి ఓ మార్కండేయ మహర్షి, అన్ని వేదాంతాల యొక్క అర్థాలను కూడా చక్కగా తెలుసుకున్నారు మీరు. మీకెంత ఆయుష్ ఉంటే మీకెంత ఆయుష్ అని చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప వేరెవరు కూడా దాన్ని నిర్వచించలేరు. అంత గొప్ప ఆయుర్దాయాన్ని పొందినవారు, వారికి ఎంత ఆయుష్ ఉందో అంతే మీకు కూడా ఆయుష్ ఉంటుంది నేను అనుకుంటూ ఉన్నాను. అనంతరిక్షే లోకేస్మిన్ దేవదానవవర్జితే త్వమేవ ప్రళయే విప్ర బ్రహ్మాణముపతిష్ఠసే. ఓ బ్రహ్మన్, ఈ ప్రపంచంలో దేవతలు కానీ దానవులు కానీ ఈవిలుగా మనుష్యులు, సరీసృపాలు, పక్షులు, మృగాలు అన్నీ కూడా చివరికి అంతరిక్షం అనేది కూడా లేదు, అంతం కూడా శూన్యంగా మారిపోతుంది. అంటే అంతటా కూడా జలం మాత్రమే వ్యాపించి ఉంటుంది. అటువంటి ప్రళయకాలంలో మీరు మాత్రమే చతుర్ముఖ బ్రహ్మగారిని సేవిస్తూ ఉంటారు. మీకెంత గొప్ప భాగ్యం కదా. ప్రళయే చాపి నిర్వృత్తే ప్రబుద్ధే చ పితామహే త్వమేక సృజ్యమానాని భూతాని హ ప్రపశ్యసే. ఓ బ్రహ్మర్షి, ప్రళయం మొత్తం కూడా ముగిసిన తర్వాత బ్రహ్మగారు 4 దిక్కుల వైపు తమ వాయువుని ప్రసారం చేస్తారు. జలరాశిని అటు ఇటు చెదరగొడతారు. మళ్ళీ చతుర్విధాలైనటువంటి ప్రజలను సృష్టించాలని అనుకుంటారు. చతుర్విధాని విప్రర్షే యథావత్ పరమేష్ఠినా వాయుభూతాదిశ కృత్వా విక్షిప్యాపస్తతస్తతః. అవేమిటి అంటే జరాయుజాలు, స్వేదజాలు, అండజాలు, ఉద్భిజాలు అనే 4 రకాల యొక్క సృష్టిలను, ప్రాణులను సృష్టిస్తారు. అప్పుడు ఆ అంత సృష్టి కార్యక్రమాన్ని ఎంతవరకు జరిగినటువంటి ప్రళయాన్ని తర్వాత జరగబోయేటువంటి సృష్టిని ఈ రెండిటిని చూసేవారు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక్కరైతే తర్వాత మీరొక్కరే. త్వయా లోకగురు సాక్షాత్ సర్వలోక పితామహ ఆరాధితో ద్విజశ్రేష్ఠ తత్పరేణ సమాధినా. సమస్త ప్రపంచానికి కూడా గురుతుల్యులైన అధికారి ఉత్తమో బ్రహ్మ అని అంటారు. ఏ వేదాలు అలాగే వేదోక్త మంత్రాలు, వేదాలయో అనుక్తమైనటువంటి మంత్రాలు అనగా సాక్షాత్తుగా పరమాత్మయే అనేక తంత్రాలలో ఉపదేశించినటువంటి మంత్రాలు, వాటికి ఉత్తమములైనటువంటి అధికారిగా ఉండేవారు చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదటి వారు. అందుకోసమే చెప్తారు లోక గురువు, అన్ని లోకాలకు గురువులైనటువంటి, అన్ని లోకాలకు పితామహ సమానులైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తత్పరేణ సమాధిన, తత్పరంగా ఎవరూ సేవించనంత విధంగా అనగా ఎవరూ సేవకులు లేరు ఆ సందర్భంలో మీరు సేవిస్తూ ఉంటారు కదా. ఇదంతా గొప్పదైనటువంటి విషయం కదా. ఇటువంటి భాగ్యం మరెవరికీ లేదు కదా. మన ఆర్ష సంస్కృతిలో ఉన్న విషయం ఏమిటంటే ఎప్పుడైనా సరే మనం ఎంతైనా ఎత్తు ఎదిగి ఉండొచ్చు, ఎన్నైనా పదవులు పొంది ఉండొచ్చు, కానీ మనకన్నా పెద్దవారు వస్తే, మనకన్నా చిన్నవారు ఉన్నా లేకపోయినా మనకన్నా పెద్దవారిని సేవించడం అనేది మన కర్తవ్యం. మనం ఎంత పెద్దవారైనా ఉండొచ్చు, కానీ మనకన్నా పెద్దవారిని సేవించడం, గౌరవించడం మన సంస్కృతి. కాబట్టి మార్కండేయ మహర్షి గారు మార్కండేయ మహాభాగ సప్త కల్పాంత జీవిత 7 కల్పాల యొక్క ఆయు ప్రమాణాన్ని పొందినప్పటికీ కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని సేవించేవారు మార్కండేయ మహర్షి గారు. స్వప్రమాణమిథో విప్ర త్వయా కృతమనేకశః ఘోరేణావిశ్య తపసా వేదసో నిర్జితాస్త్వయా. ఇటువంటి అనేక ప్రళయాలను చూస్తున్నారు. అనేక ప్రళయాల తర్వాత జరిగేటువంటి సృష్టులను కూడా కళ్ళార మీరు చూస్తున్నారు. ఘోరమైన తపస్సులో మరీచ్యాది మహర్షులు మీరు అధిగమించారు.
మరీచిత్రాదయ పుత్ర అభూవన్ పరమేష్ఠిన అని చెబుతారు. వీరందరూ కూడా సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సంతానం. కానీ తపస్సు చేస్తూ చేస్తూ 7 కల్పాల యొక్క ఆయుః ప్రమాణాన్ని పొందినా కూడా ఆ ఆయుః ప్రమాణాన్ని వ్యర్థం చేయకుండా మొత్తాన్ని కూడా తపస్సులో గడిపారు. కాబట్టి మార్కండేయ మహర్షి గారికి అంత గొప్ప పదవి ఇచ్చాడు పరమాత్మ. నారాయణాంక్య ప్రఖ్యస్త్వం సాంపరాయేతి పఠ్యసే భగవానేకశకృత్వా త్వయా విష్ణోశ్చ విశ్వకృత కర్ణికోద్ధరణం దివ్యం బ్రహ్మణ కామరూపిణః రత్నాలంకారయోగాభ్యాం దృగ్భ్యాం దృష్టస్త్వయా పురా. ఆ పరమాత్మ అనగా భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క అత్యంత సన్నిహిత భక్తులలో మీరొక్కరు. ఎందుకంటే పరలోకంలో కూడా మిమ్మల్ని గానం చేస్తూ ఉంటారు. సాంపరాయే అతిపఠ్యసే, సంప్రదాయబద్ధమైనటువంటి అనేక గానాలు, పురాణాలు, వేదమంత్రాలు, పురాణ మంత్రాలు, వీటినన్నిటిలో కూడా మీ మహిమ అనేది చెప్పబడినది. భాగవతం యొక్క ఏకాదశ స్కందంలో చాలా దీర్ఘంగా మార్కండేయ మహర్షి గారి వృత్తాంతం వస్తుంది. అదంతా కూడా వింటే రోమాంచనం కలుగుతుంది. మార్కండేయ మహర్షి గారి యొక్క వృత్తాంతం మార్కండేయ పురాణంలోనూ చూస్తాం. కానీ భాగవతంలో చెప్పిన విధంగా ఆలోచిస్తూ ఉంటే ఎవరికీ లేని గొప్ప యోగ్యత అనగా ప్రళయకాలాన్ని కూడా చూసినటువంటి మహోత్తములైనటువంటి గొప్ప తపస్సంపన్నులు మార్కండేయ మహర్షి గారు. అదే విషయాన్నే యుధిష్ఠిరుడు అంటూ ఉన్నాడు. సంపరాయి అతిపఠ్యసే, పరలోకంలో కూడా మిమ్మల్ని గురించి అతిగా అనగా ఎక్కువగా మేమందరూ కూడా ఎన్నోసార్లు విన్నాము. మేము వినని అనేక కథలు, అనేక మహిమలు మీ గురించి చెబుతూ ఉంటారు. ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని సాక్షాత్కారం చేసుకున్న వారిలో మీరొక్కరు. అలాగే ఏదో పరమాత్మను బయట చూడడం కాదు, అంతఃకరణిక అనగా కర్ణికోద్ధరణం దివ్యం బ్రహ్మణ కామరూపిణ. పరమాత్మ కామరూపి, ఎటువంటి రూపానైనా పొందేవాడు. అన్ని రూపాలలో కూడా పరమాత్మను చూడడం అనేది చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం. అందులో మీరొక్కరు. కామరూపిణ బ్రహ్మణ దివ్యం. అది కూడా ఎటువంటి కళ్ళుంటే రత్నాలంకార యోగాభ్యాం దృగ్భ్యాం దృష్టస్త్వయాపురా. రత్నాలు, అలంకారు, ఇటువంటి అనేక అలంకారాలతో కూడినటువంటి కళ్ళతో మీరు పరమాత్మను దర్శించుకున్నారు కదా. మేమంతా కూడా కళ్ళని ఎందుకు పెట్టుకున్నామంటే ఏదో వజ్రవైడూర్యాలను చూడాలి, సుందరమైనటువంటి దృశ్యాలు చూడాలి, వీటి కోసం మా కళ్ళు ఎప్పుడు కూడా సీమితమైపోయాయి. కానీ మీ కళ్ళకు నిస్సీముడైనటువంటి ఆ పరమాత్మను దర్శించడం, ఆ పరమాత్మ గురించి ఆలోచించడం, వీటి అందే మీ కళ్ళన్నీ కూడా సార్థకమై ఉన్నాయి. తస్మాత్ తవాంతకో మృత్యు జరావా దేహనాశిని నత్వాం విశతి విప్రర్షే ప్రసాదాత్ పరమేష్ఠినః. ఓ మహర్షి, అందుకోసమే అనగా పరమాత్మ గురించే మీ శరీరం అంతా కూడా ఎప్పుడు తహతహలాడుతూ పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీకు జరా అనగా వృద్ధాప్యం అనేది రాదు. అంత మాత్రం కాదు, మీకు మృత్యువు కూడా లేదు. ఎందుకంటే తవాంతకో మృత్యు, మీ దగ్గరికి మృత్యువు కానీ లేకపోతే జర వృద్ధాప్యం కానీ ఇవి రెండు కూడా మీ దగ్గరికి రావు. అవి రెండు వస్తే దేహం నశిస్తుంది. ఇవి రెండు రాక దేహం ఇంతకుముందు చెప్పుకున్నా కదా, పంచవింశక ఎన్నో కల్పాల యొక్క ఆయుష్ కలిగినప్పటికి కూడా చివరికి ఆ మునిగారి యొక్క శరీరానికి ఉన్న వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. అంత యవ్వనభరితమైనటువంటి శరీరాన్ని మీరు పొందారు. ఇదంతా కూడా ప్రసాదాత్ పరమేష్ఠినః, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆశీర్వచనము. యదా నైవ రవిర్నాగ్ని నవాయుర్న చ చంద్రమాః నైవాంతరిక్షం నైవోర్వి శేషం భవతి కించన. ఏ సందర్భంలో అయితే సూర్యుడు లేదు, ఏ సందర్భంలో అయితే అగ్ని లేదు, వాయువు లేదు, చంద్రుడు లేడు, అంతరిక్షం లేదు, భూమి లేదు, ఏదీ లేదు. తస్మిన్ ఏకారణవే లోకే నష్టే స్థావర జంగమే శయానమవితాత్మానం పద్మోత్పల నికేతనం. అటువంటి ఏకారణవం అనగా 4 సముద్రాల యొక్క సీమను మనం చూస్తూ ఉంటాం. గంగా నది అటువైపు ఉత్తర భారతంలో ఉంటే, ఇటువైపు దక్షిణ భారతంలో కృష్ణా, తుంగ లేకపోతే కావేరి, గోదావరిలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ప్రళయకాలంలో ఏకారణవే అంతా కూడా ఒక్కటిగా మారిపోయింది. అటువంటి ఏక జలరాశిలో మీరొక్కరే ఉంటారు. స్థావర జంగం నష్టే స్థావర జంగమే. స్థావరాలు కానీ జంగమాలు కానీ ఇవన్నీ కూడా నాశనాన్ని పొందాయి. అప్పుడు పరమాత్మ శయానం అమితాత్మానం, పరమాత్మ ఏదో సృష్టి చేసి చేసి అలసిపోయాడా అన్నట్టుగా పరమాత్మ అప్పుడు నిద్రిస్తూ ఉంటాడు. త్వమేక సర్వభూతేశం బ్రహ్మాండముపతిష్ఠసి ఏతత్ ప్రత్యక్షత సర్వం
పూర్వం వృత్తం ద్విజోత్తమ తస్మాదిచ్ఛామ్యహం శ్రోతుం సర్వహేత్వాత్మికాం కథాం. ఆ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే పరమాత్మని కూడా మీరొక్కరే ఉపస్థానం చేస్తుంటారు, వారిని దర్శిస్తూ ఉంటారు, వారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. వీరు ప్రత్యక్షంగా చూసిన వారు ఆ కాలంలో కూడా. అప్పుడు ఏమి జరిగినది అదంతా కూడా సర్వహేతుభూతమైనటువంటి కాలంగా చెబుతున్నారు. అనగా తర్వాత జరిగేటువంటి ప్రళయం ఏదైతే ఉందో ఆ ప్రళయానికి కారణం, తర్వాత జరిగేటువంటి సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టికి కారణమే ఇప్పటి ఉన్నటువంటి ప్రళయం. ఆ ప్రళయం జరిగితే కానీ తర్వాత సృష్టి జరగదు. సృష్టి చేసేటప్పుడు పరమాత్మ ఏం చేశాడు, ఇలా సృష్టి చేశాడు అనే విషయాలన్నీ కూడా మీరు తెలిసిన వారు కాబట్టి ఆ అన్ని విషయాలు కూడా మాకు ఉపదేశించండి. అనుభూతం హి బహుశః త్వయేకేన ద్విజోత్తమ నతేశ్చ విదిం కించిత్ సర్వలోకేషు నిత్యత. వాటినన్నిటినీ కూడా మీరు అనుభవించారు. ఆ కాలంలో ఉండేటువంటి ఆశ్చర్యాలు, ఆ కాలంలో ఉండేటువంటి అనిర్వచనీయమైనటువంటి అనేక సందర్భాలు, అప్పుడున్నటువంటి ప్రకృతి, వీటినన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి మీరు అనుభవించారు. అలాగే మీరు తప్ప, చతుర్ముఖ బ్రహ్మ తప్ప, పరమాత్మ తప్ప వేరొకరు ఎవరూ లేరు. ఆ ముగ్గురిలో మీరు ఇప్పుడు మాకు దొరికారు. అందుకోసం అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని దయచేసి మాకు ఉపదేశించండి అని ధర్మరాజు అందరి పక్షాన తను కోరగా, అందుకు మార్కండేయ మహర్షి గారు వాటిని వివరిస్తూ మార్కండేయువాచ హంతతే వర్ణయిష్యామి నమస్కృత్వా స్వయంభువే పురుషాయ పురాణాయ శాశ్వతాయావ్యయాయ చ. హంత అనగా ఆశ్చర్యం. ఎంత గొప్పదైనటువంటి ప్రశ్నని వేశావయ్యా. అదంతా కూడా ఆ కాలంలో జరిగినది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అదంతా కూడా. కానీ స్వయంభువే, సనాతనుడు, శాశ్వతుడు, అవ్యయుడు, అవ్యక్తుడు, అలాగే అవ్యక్తాయ సుసూక్ష్మాయ నిర్గుణాయ గుణాత్మనే సగేష పురుష వ్యాఘ్ర పీతవాసా జనార్దన. అవ్యక్తుడు, పరమ సూక్ష్ముడు, నిర్గుణుడు, కానీ పరమాత్మయే సగుణుడు. ఇంతకుముందు చెప్పుకున్న విధంగా స్వాఖ్య గుణాలు, స్వాఖ్య రూపాలు, స్వాఖ్య రసాలు, అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్మకి నమస్కరించి నాకు తెలిసిన విషయాలు మీకు వివరిస్తున్నాను. పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ జనార్దనుడు పరమాత్మయే మన సన్నిధానంలో ఉన్నాడు అంటే ఆ కృష్ణ పరమాత్మని చూపిస్తూ ఉన్నారు మార్కండేయ మహర్షిగా. అదిగో ఈ స్వామియే ఆ కాలంలో కూడా ఉండేవాడు. అసలు ప్రళయాన్ని చేసినది కూడా ఈ స్వామియే. ఈ స్వామి లేక ఏదీ లేదు. ఏషకర్త వికర్త చ భూతాత్మా భూతకృత్ ప్రభు అచింత్యం మహదాశ్చర్యం పవిత్రమితి చోచ్యతే. ఈయనంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? అలా చూడడానికి చిన్న పిల్లను గోవి పెట్టుకుని ఏదో రథాల్లో తిరుగుతూ ఉంటాడు. కానీ ఈయన సామాన్యుడు కాదు. ఇతనే సృష్టికి కారణం, ఇతనే సృష్టి యొక్క కర్త, ఇతనే ప్రళయాన్ని చేసేవాడు, ఇతనే సృష్టి స్థితి లయ నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షాలనే 8 స్థితులకు కూడా ఇతడే కారణము. ఇతనే సమస్త భూతాల్లో ఉంటాడు. సమస్త ప్రళయంలో ఉండేటువంటి సమస్త భూతాల్లో కూడా అందరిని సంహరించేవాడు కూడా ఇతనే. సమస్త ప్రాణుల యొక్క అంతర్యామి. అలాగే పరమాత్మ పరమ పవిత్రము, పవిత్రాణం పవిత్రము అని చెప్పిన విధంగా పవిత్ర వస్తువుల కన్నా అతి పవిత్రుడు, అచింత్యము, ఆశ్చర్యకరమైనటువంటి ఈయనే పరమాత్మయే అద్భుతము అని చెబుతూ ఉన్నారు. అనాది నిధనం భూతం విశ్వమవ్యయమక్షయం ఏషకర్త న క్రియతే కారణం చాపి పౌరుషే. ఈ పరమాత్మకు ఆద్యంతాలనేవే లేవు. అనాది నిధనం, ఆది లేదు, అనంతం లేదు. పూర్వం ఎప్పటి నుండి ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. జీవులకు కూడా ఆద్యంతాలు లేవు. కానీ పరమాత్మ యొక్క ఆద్యంతాలు లేనితనము, జీవుని యొక్క ఆద్యంతాలు లేనితనానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఏకప్రకారంగా శాశ్వతేక ప్రకారంగా ఉండేటివాడు పరమాత్మ. కానీ జీవునిలో మాత్రం హెచ్చుతగ్గులనే ఉంటాయి. ఒకసారి దుఃఖాన్ని పొందుతాడు, ఇంకోసారి సుఖాన్ని పొందుతాడు. పరమాత్మకు అటువంటి ఏ స్థితి లేదు. అంటే పరమాత్మకు సుఖం ఉన్నది, కానీ పరమాత్మ యొక్క సుఖానికి పరమాత్మయే కారణము. అటువంటి ఆద్యంతాలు లేనివాడు, ప్రపంచమే స్వరూపంగా కలిగినవాడు, అనగా ప్రపంచంగా మారినవాడు అని అర్థం కాదు. కానీ ప్రతి ఒక్క అణువులో కూడా తన సన్నిధానం ఉంచినవాడు, పరిణామం చెందనివాడు. ఎప్పుడు కూడా పరమాత్మ యందు మార్పు లేదు. పరమాత్మ పెరిగాడు అని మనకు చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ చెప్తారు నిత్య ప్రవృద్ధస్య, ఎప్పుడో పెరిగినవాడు అతను మరొకసారి పెరిగినట్టుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. నాశరహితుడు, అన్నిటికీ కర్త,
అతను తప్ప మరొక కర్త అనేదే ప్రపంచంలో ఎక్కడా ఏది లేదు, పరమాత్మ యొక్కడే. యద్యేష పురుషో వేద వేద అపి నతం విదుః సర్వమాశ్చర్యమేవైతత్ నివృత్తం రాజసత్తమా. ఓ రాజశార్దూల, రాజులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ ధర్మరాజా, యద్యేష పురుషో వేద, ఇతను అన్నిటినీ కూడా తెలుసుకున్నాడు. వేద అపి నతం విదుః, అనంతాలైనటువంటి వేదాలు కూడా పరమాత్మని ఏమి తెలుసుకోలేవు. సర్వమాశ్చర్యం ఏవైతత్, అసలు ఇతనిలో ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు ఉన్నాయో తెలుసా, వాటిని మనం వర్ణించలేము అని మార్కండేయ మహర్షి గారు పరమాత్మ యొక్క గుణాలను చెబుతూ ఉన్నారు. ఇంకా అనేక విషయాలను మహర్షి గారు చెప్పబోతున్నారు. తదుపరి విషయాలు మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞం యొక్క ఫలితాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.